హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పీపీఎఫ్ సంబంధించి, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి, అదేవిధంగా అదర్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఈ కొత్త రూల్స్ అనేది అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకు అమల్లోకి వస్తాయి. సో ఈ కొత్త రూల్స్ ఏంటి, పీపీఎఫ్లో ఏమేమి రూల్స్ మారినాయి, సుకన్య సమృద్ధి యోజనలో ఏమేమి రూల్స్ మారినాయి, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో ఏమేమి రూల్స్ మారినాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆగస్ట్ 21వ తేదీన ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయినాయి. ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు అక్టోబర్ 21వ తేదీన మనకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అకౌంట్స్. మనకు పీపీఎఫ్ సంబంధించి, లేదా సుకన్య సమృద్ధి యోజన సంబంధించి, లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి కొన్ని ఇర్రెగ్యులర్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రెగ్యులరైజేషన్ అనేది మనకి అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన రూల్స్ చూద్దాం. ఫస్ట్ మనం పీపీఎఫ్ సంబంధించిన రూల్స్ చూద్దాం. మనకు 3 రూల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 డిఫరెంట్ కేసెస్లో 3 రూల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే మైనర్ సంబంధించిన మైనర్స్ అకౌంట్ మనకి పీపీఎఫ్లో పెద్దవాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మైనర్ తరపున గార్డియన్ ఓపెన్ చేయొచ్చు కదా. దానికి సంబంధించిన వడ్డీ రేట్కి సంబంధించిన రూల్ ఒకటి చూద్దాము. తర్వాత ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్ ఉంటే ఏమవుతుందని చూద్దాము. తర్వాత ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో, అంటే ఒకప్పుడు ఇండియాలో ఉండి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు, తర్వాత వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ఎన్ఆర్ఐగా మారింటారు అనమాట. అటువంటి వాళ్ళకి ఈ అకౌంట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉందా లేదా, దీనికి సంబంధించిన రూల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనము మైనర్ సంబంధించిన అకౌంట్ అనమాట. సో మైనర్స్ ఇంతకుముందు ఏంటంటే మనం పీపీఎఫ్లో మైనర్ తరపున గార్డియన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పీపీఎఫ్ సంబంధించిన వడ్డీ రేటు ప్రజెంట్గా మనకు 7.1% వడ్డీ అయితే ఇస్తున్నారు. ఈ వడ్డీనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మైనర్ సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉందో దానికి మనకు ఈ 7.1% వడ్డీ ఇవ్వరు. వాళ్ళు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నార్మల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో ఇచ్చే వడ్డీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు 7.1% అంటే ఈ పీపీఎఫ్ సంబంధించిన వడ్డీ ఇవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళ మైనర్ అకౌంట్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. మైనర్ అకౌంట్స్ ఎవరైతే ఓపెన్ చేసింటారో అటువంటి వాళ్ళకి నార్మల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో ఇచ్చే 4% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే ఆ పిల్లలకు 18 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు. 18 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ అవుతారు. అప్పటి నుంచి మనకు పీపీఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది, నార్మల్ పీపీఎఫ్లోకి. అప్పటి నుంచి మనకు ఆ టైంలో ఏదైతే వడ్డీ రేట్ ఉందో ఆ వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఏమవుతుందంటే వాళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ ఎలా తీసుకుంటారని చూస్తే, సో 18 ఇయర్స్లో స్టార్ట్ అయి ఉంటారు కాబట్టి 18 ఇయర్స్ నుంచి మనకు పీపీఎఫ్లోకి కన్వర్ట్ అయి ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి 15 ఇయర్స్ మనకు పీపీఎఫ్ వచ్చేసి 15 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 15 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనకు మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయినట్లు మనకు అమౌంట్ అయితే అప్పుడు వస్తుంది అనమాట. సో ఇది మైనర్ సంబంధించిన వడ్డీ రేట్ అనమాట. సో ఎవరైతే పీపీఎఫ్ సంబంధించి మైనర్స్ తరపున గార్డియన్ ఓపెన్ చేసింటారో అటువంటి వాళ్ళకు ప్రజెంట్గా ఇచ్చే 7.1% వడ్డీ ఇవ్వరు. నార్మల్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో ఇచ్చే వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మోర్ దాన్ 1 పీపీఎఫ్ అకౌంట్. జనరల్గా పీపీఎఫ్ అకౌంట్లో ఒక అకౌంటే ఓపెన్ చేసుకోవాలి యాజ్ పర్ రూల్. కాకపోతే కొందరు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసింటారు. అలా 2 అకౌంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ అకౌంట్గా తీసుకుంటారు. దానికి మాత్రమే పీపీఎఫ్ కింద వచ్చే వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు లిమిట్ ఉంటుంది. ఈ పీపీఎఫ్ సంబంధించి మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక సంవత్సరానికి 1,50,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 అంటే ప్రైమరీ అకౌంట్ ఏదైతే ఉందో ప్రైమరీ అకౌంట్, తర్వాత సెకండరీ అకౌంట్, ఇంకో సెకండ్ అకౌంట్ ఉంది కదా, ఆ 2 కలిపితే 1,50,000 మించకుండా ఉండాలన్నమాట. ఒకవేళ 1,50,000 మించి అంటే ఈ 2 కలిపి 1,50,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఇవ్వరు, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ అనమాట. సో ప్రైమరీ అకౌంట్ మాత్రమే మనకు వడ్డీ రేటు ఇస్తుంది. సెకండరీ అకౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి అమౌంట్ అయితే ఇవ్వరు, ఎటువంటి వడ్డీ అయితే ఇవ్వరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రైమరీ అకౌంట్, సెకండరీ అకౌంట్ పక్కన పెడితే ఇంకా 3వ అకౌంట్, 4వ అకౌంట్ ఉందనుకో, అటువంటి వాటికి అసలు వడ్డీ అయినా ఇవ్వరు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎక్కువ అకౌంట్స్, ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఫస్ట్ అకౌంట్ని ప్రైమరీ అకౌంట్ తీసుకుంటారు, దానిపైన పీపీఎఫ్ వడ్డీ ఇస్తారు. 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, 1, 2 కలిపి రెండింటిని మ్యాక్సిమం మనకి లిమిట్ 1,50,000 కాబట్టి ఆ 1,50,000 ఉంటే ఓకే, దాన్ని ఆ అమౌంట్ని వచ్చేసి మెర్జ్ చేసేస్తారు ప్రైమరీ అకౌంట్లోకి. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి దానికి ఎటువంటి వడ్డీ అయితే ఇవ్వరు అనమాట. ఇది 2 రూలు. నెక్స్ట్ 3వ రూల్ వచ్చేసి ఎన్ఆర్ఐస్ సంబంధించి మనము అకౌంట్ ఇండియాలో ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఉంటాము, తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయింటారు. అటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్గా మారుతారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు రెసిడెన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవేమి
ప్రూఫ్ వితౌట్ ప్రూఫ్ అనమాట, ప్రూఫ్ ఏమి ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళ రెసిడెన్స్ స్టేట్ మారినప్పుడు నార్మల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రేట్ 4% వడ్డీ అయితే ఇవ్వడం జరిగింది ఇంతవరకు. తర్వాత మనకు అప్ టు సెప్టెంబర్ 30 వరకు మనకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రేట్ కింద ఇచ్చే 4% ఇస్తారు. ఆ తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్ ఇయ్యరు అనమాట, 0 ఇంట్రెస్ట్. సో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ పీపీఎఫ్ కింద 4% వడ్డీ వస్తుంది. ఆ తర్వాత 0 ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 2 రూల్స్ అయితే కొత్త రూల్స్ అయితే రావడం జరుగుతుంది మనకు అక్టోబర్ 1వ తేదీ నుంచి. అవి ఏంటనేది చూద్దాము. ఒకటి గార్డియన్షిప్ అనమాట. ఇంతకుముందు ఏమవుతుందంటే వాళ్ళ మనమరాళ్ళ పేరు మీద, అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తాత వాళ్ళ అవ్వ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ మనమరాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అమౌంట్ కట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళ యొక్క గార్డియన్షిప్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. న్యాచురల్ గార్డియన్స్ అంటే వాళ్ళ లివింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మ నాన్న పేరు మీదకి ఆ గార్డియన్షిప్ అనేది వాళ్ళ తాత వాళ్ళ నుంచి తీసేసి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. లేదనుకోండి, ఒకవేళ అమ్మ నాన్న ఇద్దరు లేరనుకోండి, లీగల్ గార్డియన్ ఎవరైనా ఉంటారు కదా, ఆ లీగల్ గార్డియన్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నారు. సో గార్డియన్షిప్ అనేది గ్రాండ్ పేరెంట్స్ నుంచి తీసేసి వాళ్ళ సొంత పేరెంట్స్కి లేదా లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలనేసి ఇక్కడ రూల్ అనమాట. నెక్స్ట్, ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఈ సుకన్య సమృద్ధి యోజనలో నార్మల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకు 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఒక పాపకి ఒక అకౌంట్ అనమాట. సో ఒకటి కంటే ఇక్కడ ఏంటంటే 2 అకౌంట్స్, ఒక ఫ్యామిలీలో 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. 2 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, 2 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే 2 ఆడపిల్లలకు 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాం. 2 కంటే ఎక్కువ ఉంటే అవి ఇర్రెగ్యులర్ అకౌంట్స్గా ట్రీట్ చేస్తారు. అటువంటి వాటిని మనకి క్లోజ్ చేసేస్తారు అనమాట. 2 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మనకి అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి 2 రూల్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ సంబంధించి మనకు మైనస్ తరఫున ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో వాటన్నిటిని మనం ఇర్రెగ్యులర్ అకౌంట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు పీపీఎఫ్లో మైనర్ అకౌంటు లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మైనర్ అకౌంటు, ఇలా డిఫరెంట్ కేసెస్లో మైనర్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇలా మైనర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ స్కీమ్ సంబంధించిన వడ్డీ రేట్ కాకుండా నార్మల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే 4% వడ్డీ రేట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మనం పీపీఎఫ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. మనం చెప్పుకున్నాము సింగిల్గా ఓపెన్ చేసుకోవచ్చు లేదా గార్డియన్ మైనర్ తరపున ఓపెన్ చేయొచ్చు అనుకున్నాం. ఓన్లీ 1 అకౌంట్ మనం ఇందాక రూల్స్ చూసాం. మైనర్ అకౌంట్ గురించి చూసాము. తర్వాత 1 కంటే ఎక్కువ అకౌంట్స్ గురించి చూసాము. ఒకటే ఉండాలి, 1 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉండకూడదు. తర్వాత ఎన్ఆర్ఐస్కి జనరల్గా అయితే నార్మల్ ఎన్ఆర్ఐస్కి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి, అదర్ ట్రస్ట్కి, ఎంటిటీస్కి దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం లేదు. కాకపోతే ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్గా ఉన్నప్పుడు చేసి తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎన్ఆర్ఎస్గా మారింటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఈ 3rd రూల్ అనమాట. నెక్స్ట్ ఈ పీపీఎఫ్ సంబంధించి డిపాజిట్ లిమిట్ కూడా చూస్తే, సో డిపాజిట్ ఓన్ అకౌంట్లో అదేవిధంగా మైనర్ తరపున అకౌంట్ చేసిన అకౌంట్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి ₹1,50,000 మించకూడదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా అకౌంట్స్ సంబంధించి ప్రైమరీ అకౌంట్, సెకండరీ అకౌంట్ అనేసి. ఈ 2 అకౌంట్స్ కలిపితే ₹1,50,000 మించకూడదు. ₹1,50,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, మీకు ఎక్కువ ఉన్న అమౌంట్కి ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి వడ్డీ ఇవ్వరని చెప్పుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ పీపీఎఫ్ సంబంధించి సుకన్య సమృద్ధి యోజన సంబంధించి అదర్ స్మాల్ సేవింగ్ స్కీమ్ సంబంధించిన కొత్త రూల్స్. ఈ కొత్త రూల్స్ అనేది అక్టోబర్ 1వ తేదీ 2024 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.